హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ రాకేష్ రావు. ఇవాళ మనం అకిలీస్ టెండినైటిస్ గురించి తెలుసుకుందాం. సో అకిలీస్ టెండాన్ అనేది మనకి లెగ్ యొక్క బ్యాక్ సైడ్ రీజన్లో ఉండే ఒక మేజర్ టెండాన్. ఇది మనకి హీల్ మూమెంట్కి అంటే ప్లాంటార్ ఫ్లెక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఇది మేజర్గా 3 కండిషన్స్ని మనం బ్రాడ్గా కేటగరైజ్ చేసుకోవచ్చు. అవి ఇన్సర్షనల్ టెండినైటిస్, రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అండ్ హ్యాగ్లెన్స్ డిఫార్మిటీ. సో ఇన్సర్షనల్ టెండినైటిస్ అంటే ఈ టెండాన్ మనకి వెనక భాగంలో ఎక్కడైతే అటాచ్ అవుతుందో అక్కడ మైనర్ వేర్ అండ్ టేర్ వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు జనరేట్ అవుతుంది, దానివల్ల వస్తుంది. అండ్ సెకండ్ది రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్. ఇదేంటంటే ఈ టెండాన్ అండ్ బోన్కి మధ్యలో ఉండే ఒక బర్సా అనే థిన్ లేయర్లో వాపు రావడం వల్ల వచ్చే కండిషన్. అండ్ థర్డ్ది హ్యాగ్లెన్స్ డిఫార్మిటీ. ఇందులో ఏమవుతుందంటే డైరెక్ట్గా హీల్ బోన్ అయితే ఏదైతే ఉందో దాని ఓవర్ గ్రోత్. సో ఈ కండిషన్స్ వల్ల మనకి అకిలీస్ టెండినైటిస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో సిమ్టమ్స్ వచ్చేసి పెయిన్ అండ్ మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. సో డయాగ్నోసిస్ సింపుల్గా మనం రేడియోగ్రాఫ్స్ అండ్ అల్ట్రాసోనోగ్రఫీతో డయాగ్నోస్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసి మనకి రెస్ట్ అండ్ ఇమొబిలైజేషన్ అండ్ హీల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేయాలి. నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. సో ఇవన్నీ తర్వాత మనకి సర్జికల్ కరెక్షన్ వచ్చేసి సివియర్ కేసెస్లో మనకి సర్జికల్ ఆప్షన్ కూడా ఉంటుంది.